అండర్ 20,000 లో మీరు కావాలనుకుంటే ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ని కూడా పర్చేజ్ చేయొచ్చు. అండర్ 20,000 లో ప్రెజెంట్ కొనగలిగే 5 బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ చూద్దాం. ఫస్ట్ ది మీ బడ్జెట్ నియర్లీ 15,000 నుండి 5 స్టార్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే సామ్సంగ్ 183 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి, బ్యాచిలర్స్ కి చాలా బాగా సరిపోతుంది. మాన్యువల్ డీఫ్రాస్టింగ్ తో వస్తుంది అండ్ 1 ఇయర్ వారంటీతో 20 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. అండ్ నెక్స్ట్ ది అండర్ 20,000 లో ఎక్కువ కెపాసిటీతో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే హైయర్ 240 లీటర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్. కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. 2 స్టార్ అయినప్పటికీ పవర్ కన్జంప్షన్ మరీ అంత ఎక్కువ ఉండదు. ఇయర్లీ నియర్లీ 1500 మాత్రమే ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది. ఇది 57 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 183 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. ఈవెన్ మీది ఓ మాదిరి పెద్ద ఫ్యామిలీ అయినా చాలా బాగా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ది వర్ల్పూల్ 210 లీటర్ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఉండడం 25,000 ఉంటుంది. బట్ చాలా సార్లు బ్యాంక్ డిస్కౌంట్ తో అండర్ 20,000 లో వస్తుంది. ఎవరైతే చూడడానికి ప్రీమియం గా కనిపించాలి, ట్రిపుల్ డోర్ ఉండాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆప్షన్. ఈవెన్ దో 2 స్టార్ రిఫ్రిజిరేటర్ అయినప్పటికీ పవర్ కన్జంప్షన్ యాన్యువల్లీ మనకి నియర్లీ 2000 మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ కూలింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ది ఎల్జీ 201 లీటర్ 5 స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్ గా ఉండడం 18,000 ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్ తో నియర్లీ 16,000 కి వస్తుంది. సామ్సంగ్ 183 లీటర్ 5 స్టార్ కెపాసిటీ సరిపోదు అనుకున్న వాళ్ళకి ఇదైతే ఎక్సలెంట్ ఆప్షన్. అండ్ ఎల్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కూలింగ్ చాలా బాగుంటుంది, సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓ మాదిరి పెద్ద ఫ్యామిలీకి కూడా సరిపోతాయి. వీటన్నింటి లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు లోయెస్ట్ ప్రైస్ బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి ప్రోడక్ట్ పేజ్ లో అయితే కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.